బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. త్వరలో ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సినీ పెద్దలు భేటీ కాబోతున్నట్టుగా తెలుస్తుంది. 2-3 రోజుల్లో సీఎం చంద్రబాబుతో సమావేశం కాబోతున్నట్టుగా సమాచారం అందుతుంది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. త్వరలోనే ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సినీ పెద్దలు భేటీ కాబోతున్నట్టుగా తెలుస్తుంది. 2-3 రోజుల్లో సీఎం చంద్రబాబుతో ఈ సమావేశం కాబోతున్నట్టుగా తెలుస్తుంది. గతంలో పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు సినీ ప్రముఖులు. ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు అంటే డిప్యూటీ సీఎం అలాగే సీఎం తో పాటు కూడా చర్చలు జరిపేందుకు సిద్ధమయ్యారు. తెలుగు ఇండస్ట్రీ ఫిల్మ్ మొత్తం కూడా ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలవబోతున్నారు సినీ పెద్దలు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ జయరాజ్ అందిస్తారు. జయరాజ్, మాధవి, సినీ రంగ ప్రముఖులు త్వరలోనే 2-3 రోజుల్లోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలవబోతా ఉన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక విడత సినీ రంగ ప్రముఖులు, అటు నిర్మాతలు, ఇటు మిగతా ఎవరైతే పెద్దలున్నారో సినీ రంగ పెద్దలున్నారో వారందరూ కూడా డిప్యూటీ సీఎం ని పవన్ కళ్యాణ్ ని కలిశారు. తప్పకుండా సినిమా పరిశ్రమకు కావాల్సినటువంటి అన్ని రకాల ప్రోత్సాహకాలు, అన్ని రకాల సహాయ సహకారాలు అన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తుందనేటటువంటి భరోసాని పవన్ కళ్యాణ్ గతంలో ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణలో సినీ రంగం అతలాకుతలం అవుతున్నటువంటి నేపథ్యం, సినీ రంగ పరిశ్రమ ఏ విధంగా ముందుకెళ్తుందనేటటువంటి ఒక ప్రశ్నార్థకంగా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్న పరిణామాలు రోజు రోజుగా కొంత సీరియస్నెస్ గా ఉన్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని సినీ రంగ ప్రముఖులు వచ్చి కలిసేటటువంటి ప్రక్రియ ఏదైతుందో దీనికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలవటానికి సినీ రంగ ప్రముఖులు అపాయింట్మెంట్ కోరారు. 1-2 రోజుల్లోనే ముఖ్యమంత్రి కార్యాలయం సినీ రంగ ప్రముఖులకి అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. దీంతో సినీ రంగ ప్రముఖులందరూ కూడా ముఖ్యమంత్రిని కలిసేటటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ కలయికలో సినీ పెద్దలు సినీ రంగ ప్రముఖులు వస్తారని మాత్రం సమాచారం ఉంది తప్ప ఎవరెవరైతే వస్తారనేటటువంటి అధికారికంగా ఇంకెలాంటి ప్రకటన రాలేదు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఖరారైన తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయం ఎంతమందికి అవకాశం ఇస్తుంది, ముఖ్యమంత్రిని కలవటానికి ఎంతమందికి అవకాశం ఇస్తుందో చూసిన తర్వాతనే సినీ రంగ ప్రముఖులు లిస్ట్ ఇస్తారు. మొత్తం మీద చూస్తే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని సినీ రంగ ప్రముఖులు కలవటం అనేది అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి అంశం. గతంలో కూడా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిని కలిశారు. రాష్ట్రంలో సినిమా పరిశ్రమకు కావాల్సినటువంటి అన్ని రకాల ప్రోత్సాహకాలు ఇస్తాం, సినీ పరిశ్రమని ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ది చేయడానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పేసి డిప్యూటీ సీఎం సినీ రంగ ప్రముఖులకి హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ముఖ్యమంత్రిని కలవబోతున్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ సినిమా పరిశ్రమకి కేంద్రంగా అయ్యే అవకాశం ఉన్నట్టుగా అనుకోవచ్చు. మాది అంటే ఇప్పుడు టాలీవుడ్ మొత్తం కూడా ఏపీకి తరలి వెళ్తుందన్న ప్రచారంపై ఈ భేటీలో ఏదైనా క్లారిటీ వస్తుంది అనుకోవచ్చా? మాధవి, ఇప్పుడు అలాంటి ప్రకటన ఏది చేయటం అనేది సాహస కార్యక్రమం. దీనికి సంబంధించి ఏ విధమైనటువంటి వివాదాలకు సంబంధించిన విషయం కాదు. ముఖ్యమంత్రిని కలవటం అనేది, ముఖ్యమంత్రితో అపాయింట్మెంట్ అనేది, ముఖ్యమంత్రితో కలిసి సినిమా పరిశ్రమను ఆంధ్రప్రదేశ్ లో కూడా అభివృద్ది చేయటం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహాయ సహకారాలు కోరటం అనేది ప్రతి ప్రభుత్వం మారినప్పుడల్లా జరిగేటటువంటి ప్రక్రియ. ఈ నేపథ్యంలో ఏదైనా ప్రముఖ హీరోల సినిమాలు రిలీజ్ అయినప్పుడు టికెట్లు పెంచుకోవటం గానీ, షోలు ఎక్కువగా వేసుకునే అధికారికంగా ప్రభుత్వమే అనుమతి ఇచ్చేటటువంటి నేపథ్యం ఇప్పటి వరకు ఉంది. ఇటీవల కాలంలో విడుదలైనటువంటి సినిమాలకు కూడా అదే రకమైనటువంటి అనుమతుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈ నేపథ్యంలో అటు వైజాగ్ లో గానీ, ఇటు విజయవాడ గానీ, రాజమండ్రి, కాకినాడ పరిసర ప్రాంతాలన్నీ కూడా, అటు తిరుపతి, రాయలసీమ ప్రాంతాలు కూడా ఇప్పుడే సినిమా నిర్మాణానికి సంబంధించినటువంటి అన్ని రకాల అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో సినిమా కావాల్సినటువంటి నిర్మాణ ప్రక్రియ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ లో చేస్తే రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా వాటికి సంబంధించినటువంటి సహాయ సహకారాలు, ప్రోత్సాహకాలు ఇస్తుందని చెప్పేసి ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రిని కూడా కలుస్తారు. సినిమా రంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, సినిమా రంగానికి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అవకాశాలు, ప్రభుత్వం నుంచి కావాల్సినటువంటి సహాయ సహకారాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావాలని చెప్పేసి ముఖ్యమంత్రిని సినీ రంగ ప్రముఖులు కోరేటటువంటి అవకాశం ఉంది. అయితే సినిమా ప్రముఖులు ఎవరెవరు ముఖ్యమంత్రిని కలుస్తారు, ఎంతమందిని కలిసే అవకాశం ఉందనేటటువంటి అంశం సంబంధించి 1-2 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి కార్యాలయం
ఇంతమందికి అవకాశం ఉంటుందని చెప్పిన తర్వాత అప్పుడు సినీ రంగ ప్రముఖులు వారి అసోసియేషన్ ఏదైతే ఉందో వారి నుంచి ఎవరెవరు రావాలనేటటువంటి అంశానికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద చూస్తే రాబోయే కొద్ది రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ లో కొత్త సినిమాల నిర్మాణం, కొత్త సినిమాలకు సంబంధించినటువంటి ప్రోత్సాహకాలు అన్ని కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది. రేపు జనవరి నెల నుంచి ఆంధ్రప్రదేశ్ లో అమరావతి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభమవుతున్నటువంటి ఈ నేపథ్యంలో సినిమా రంగానికి సంబంధించి కూడా నిర్మాణాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ లో నిర్మాణాలు చేపట్టడానికి కావాల్సిన అన్ని రకాల ఆ ప్రకృతి వనరులు ఉన్నాయి, అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. ఇక్కడ నిర్మాణాలు చేయడానికి కావాల్సిన ప్రోత్సాహకాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చిన హామీ నేపథ్యంలో సినిమా రంగ ప్రముఖులు ఆ ముఖ్యమంత్రిని కలవటం అనేది అత్యంత ప్రాధాన్యతని సంతరించుకున్నటువంటి. ఓకే, థ్యాంక్ యూ జయరాజ్.